హలో గైస్, నా పేరు జగదీష్. వెల్కమ్ టు మై ఛానల్ నైట్ గేమర్ ఎడిట్స్. సో ఇందులో గేమింగ్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా ఎడిటింగ్ టిప్స్ కూడా ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు మై పాయింట్. సో రీసెంట్గా నేను ఒక రీల్ షేర్ చేశానండి ఇన్స్టాగ్రామ్లో, ఒకసారి చూద్దాం. ఓకే అండి, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్గా మనం ఈ ఎఫెక్ట్ చూడండి. ఒక ఆర్చ్ వచ్చి ఎర్త్ మీద వచ్చి పడుతుంది. సో ఇది ఎలా చేయాలి? సో ఏదైతే వీడియో ఉందో బిగినింగ్ ఆఫ్ ద వీడియోలోకి వెళ్ళిపోండి. బిగినింగ్ ఆఫ్ ద వీడియో దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి రైట్ బటన్ యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అంటే ఇది ఫ్రీజ్ అయిపోతుందండి. సో ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, పెన్ టూల్ తీసుకొని నీట్గా దాన్ని కట్ చేసుకుంటాం. ఓకే, ఓన్లీ ఆర్చ్ మాత్రమే డీటెయిలింగ్గా కట్ చేసుకుంటాం. ఓకే, సో ప్రస్తుతానికైతే నేను చూపించట్లేదు. సో కటింగ్ మీకు వచ్చాను అనుకుంటున్నాను. సో డిలీట్ చేసేస్తే, సార్ నేను ప్రీమియర్ ప్రోలో చేయలేను, ఫోటోషాప్లో చేసుకోవాలనుకుంటున్నాను, ఎలా? దీన్నే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది సేవ్ చేసుకోవచ్చండి. క్లిక్ చేస్తే బ్రౌజ్లోకి వెళ్ళి మీకు నచ్చిన లొకేషన్లో ఆ స్క్రీన్ షాట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ఫోటోషాప్లోకి తీసుకొచ్చండి. ఫోటోషాప్లోకి తీసుకొచ్చి నీట్గా ఇక్కడ మీకు ఫోటోషాప్ ఐడియా ఉంటే ఫోటోషాప్లో మీరు నీట్గా ఫ్రేమ్ అనేది పిఎన్జీ ఫైల్ కింద సేవ్ చేసుకోవాలండి. ఓకేనా, మరీ చెప్తున్నాను, పిఎన్జీ ఫైల్ కింద సేవ్ చేసుకోవాలి. పిఎన్జీ ఫైల్ కింద సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ అనేది ఇలా వస్తుందండి. ఓకే, ఫైల్ అనేది ఇలా వస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో చూసుకోండి, చూడండి మాస్క్. ఓకే, దీన్ని మనం యానిమేట్ అనేది చేయాలి మీద నుంచి వచ్చి పడే విధంగా. సో ఇది కొంచెం ముందుకు జరుపుదాం. ఓకే, జరిపిన తర్వాత సో ఈ యొక్క పిఎన్జీ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీడియో స్టార్టింగ్ అప్పుడు మాత్రం ఇలాగే ఉండాలి. సో కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేయండి. ఏదైతే స్టార్టింగ్ ఉందో ఇక్కడ నాకు యానిమేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో కొంచెం స్కేల్ డౌన్ చేసి మీదకి, సో ఎక్కడి నుంచో మీద నుంచి వచ్చి పడుతున్నట్టు అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, పడింది. ఓకే, సో ఇక్కడికే ఆర్చ్ అనేది పడిపోయింది. ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్గా ఉంది కదా, అది కొంచెం కట్ చేసేద్దాం. ఓకే, సో పడిన తర్వాత పడిన ఫీల్ అయితే రావట్లేదండి కదా. సో అందుకు నేనేం చేస్తానంటే పడిన తర్వాత ఒక ఫ్రేమ్ అనేది కట్ చేసుకుంటానండి. చూడండి, జస్ట్ ఒక ఫ్రేమ్ అది అంతే, ముందు వెనక కట్ చేసుకొని ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని పొజిషన్ అనేది కొంచెం డౌన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే, చిన్న షేక్ అనేది వచ్చింది కదా, అదనమాట. సో ఆర్చ్, సో ముందుగా మనం అది పిఎన్జీ ఫైల్ కింద కట్ చేసుకొని ఫోటోషాప్ అయితే ఫోటోషాప్, లేదా ప్రీమియర్ ప్రోలో అయితే ప్రీమియర్ ప్రోలోనే మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఆర్చ్ యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఆర్చ్ అయితే ఆర్చ్, బిల్డింగ్ అయితే బిల్డింగు, చెట్టు అయితే చెట్టు, కారు అయితే కారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు మాస్కింగ్ అనేది కొంచెం ఐడియా రావాలండి. వచ్చి దాన్ని నీట్గా మాస్క్ చేసుకొని అయితే టాప్ నుంచి బాటమ్, లేదా లెఫ్ట్ నుంచి రైట్, లేదా రైట్ నుంచి లెఫ్ట్, లేదా బాటమ్ నుంచి టాప్, మీ ఇష్టం ఎలా మాస్కింగ్ చేసుకుని ఎలా యానిమేట్ చేసుకున్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసరికి ఈ యానిమేషన్ చూడండి ఒకసారి. అదేమవుతుంది, ఆ ఆర్చ్ అనేది మూవ్ అయ్యి ముందుకు వచ్చింది. సో అది ముందుకు రాలేదు, మనం అలా యానిమేట్ చేసాం. ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో అది క్లోజప్ షాట్ అండి. ఓకే, ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వీడియో ఏదైతే ఉందో అది క్లోజప్ షాట్. ఓకే, సో ఇప్పుడు యానిమేషన్ ఎలా చేయాలి? సో మీకు ఆల్రెడీ ముందుగా చెప్పినట్లుగానే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని, ఓకే, దీన్ని రైట్ బటన్ యాడ్ ఫ్రేమ్ హోల్డ్ చేస్తే ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నీట్గా ఈ ఆర్చ్ని డీటెయిలింగ్గా మాస్క్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను మాస్క్ చేయట్లేదండి, ఆల్రెడీ మాస్క్ చేసి ఉంచాను. ఓకే, మాస్క్ చేసి ఉంచాను. సో ఇన్ ద సేమ్ వే ఏదైతే మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, సేమ్ అదే క్లిప్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. చూడండి, అదే క్లిప్ని కాపీ పేస్ట్ చేశాను. సో
సో ఇక్కడ పొజిషన్ వేరు, ఇక్కడ పొజిషన్ వేరు కాబట్టి ఇక్కడ చూడండి డబల్లా వచ్చింది కదా, దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అది పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దాని పొజిషన్ అడ్జస్ట్ అయింది. అండ్ ఇది ఓకే సరిగా లేదండి, చిన్న డీటెయిలింగ్ అనేది ఇద్దాము. సో నేనేం చేస్తానంటే స్టార్టింగ్ ఆఫ్ ద క్లిప్లో పొజిషన్, స్కేల్, రొటేషన్ ఇచ్చుకున్నాను. ఓకే, ఇలా ముందుకు వస్తే నెక్స్ట్ వీడియో యొక్క ఫ్రీజ్ ఫ్రేము ఈ వీడియోలోనే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా, నెక్స్ట్ వీడియో యొక్క ఫ్రీజ్ ఫ్రేము ఇందులోనే స్టార్ట్ అవుతుంది. సో దాని పొజిషన్ ఎక్కడుందో నేను చూసుకుంటున్నా. ఓకే, పొజిషన్ ఎంత ఉంది, స్కేలింగ్ ఎంత ఉందో చూసుకుంటున్నా. చూసుకొని అంటే స్కేలింగ్ అంటే ఈ స్కేలింగ్స్ కాదండి, జస్ట్ ఈ జూమింగ్ ఎంత ఉందో చూసుకుంటున్నా. సో నేనేం చేస్తున్నాను, కొంచెం దీని మీదకి ఎక్కిస్తున్నా. ఎక్కించినప్పుడు నాకు ఏంటంటే సో ఈ రెండు కనిపిస్తాయి నాకు. ఓకే, ఒక పని చేస్తాను, ఇది మీదకి తీసుకెళ్తా. ఓకే, ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదండి. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యానిమేషన్ ఇచ్చా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దీని యొక్క బిహేవియర్ ఏంటి, కొంచెం స్కేల్ అవ్వాలి, స్కేల్ అయ్యి పొజిషన్ మారాలి. చూడండి, అంటే ఈ నెక్స్ట్ ఫ్రేమ్ యొక్క పిఎన్జి ఫైల్ ఉంది కదా, దీని యొక్క పొజిషన్ ఎలా ఉందో ఆ పొజిషన్ దీని ఎండింగ్ పొజిషన్ అవుతుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్, నో ప్రాబ్లం. సో దీని యొక్క రొటేషన్ అంతాని మ్యాచింగ్ చేసుకుంటున్నా. ఓకే, మ్యాచింగ్ అవుతుంది. ఓకే, మ్యాచింగ్ అయింది. సో డౌన్ చేసేస్తున్నాను. దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దాని పొజిషన్లో పెట్టేస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఓకే, ఇది నార్మల్గా ఉంది కదా. సేమ్ దీనికి ఎలాగైతే నేను యానిమేషన్ ఇచ్చానో చూసారా, ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ ఫ్రేమ్ పొజిషన్కి వస్తుంది. దీనికి సేమ్ అదే యానిమేషన్ కింద ఒకసారి మీకు సీక్వెన్స్ చూపిస్తాను చూడండి. అదనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. సో ఉన్న పొజిషన్ నుంచి ఇటు పక్క వచ్చేసింది. ఇది కొంచెం స్కేల్ తగ్గించి ఇక్కడికి వచ్చేసరికి 100 స్కేల్, దాని పొజిషన్లో అది వచ్చేస్తుంది. అది మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది చాలామందికి నచ్చిందండి. సో కుర్చీలోనే డ్యాన్స్ చేసే కదా, సో అది ఎలా చేయాలనేది చెప్తాను. కాకపోతే ఈ వీడియోలో కాదు. ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైంది ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, అందులో ఈ చైర్స్ యొక్క వీడియో కూడా కంపల్సరీగా చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెర్న్ మెనీ టిప్స్ లైక్ దిస్. ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నానండి. మీ డౌట్స్ ఏదో నాకు కమెంట్ చేయండి. ప్రతి డౌట్ మీద నేను ఒక వీడియో చేస్తాను. ఓకే, ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ.